ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? I am he that comfort you. Who art thou that thou shouldest be afraid of a man that shall die? నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నిన్ను ఓదార్చి నీకు నెమ్మదిని శాంతిని కలుగచేవాడు ఆయనే, ఆ దేవాది దేవుడే. అందుకే నేనే మిమ్మును ఓదార్చువాడను అని అంత ఖచ్చితముగా దేవుడే సెలవీయడం జరిగింది. ఆయన తప్ప వేరే దిక్కు ఎవరికి లేదు. ఓదార్చాలి అన్నా, దెబ్బ తగిలించాలి అన్నా ఆయనే. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నరుని వల్ల ఏమవుతుంది? ఏమి జరుగుతుంది? నిన్ను ఏదైనా చేయాలన్నా అది కేవలము దేవుని చిత్తమే. ఆయన చిత్త ప్రకారమే మన జీవితాల్లో జరుగుతుంది. తృణమాత్రుడైన నరుని వల్ల నీకేమీ సంభవించదు. అటువంటి తృణమాత్రుడగు ఎందుకు భయపడాలి? చనిపోవు నరునికి ఎందుకు భయపడాలి? నిన్ను బాధ పెట్టాలి అన్నా, నిన్ను సంతోష పెట్టాలి అన్నా అది కేవలం నరుని వల్ల జరగదు. దేవుని చిత్తమైతేనే నీ ఎడల ఏమి జరగాలన్నా అది దేవుడే జరిగించాలి. నీకు గాయం కలుగచేయువాడు ఆయనే, దానిని మాన్పించువాడు ఆయనే. సర్వశక్తి కలిగిన వాడు, సర్వాంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన చిత్తములో మార్పు ఉండదు, మార్పు రాదు కూడా. ఆయన చిత్తమే మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానం వింటున్నారో నాయన, మాతో మాట్లాడిన దేవా వందనాలు. మమ్మల్ని ఓదార్చేవారు మీరే తండ్రి ప్రభా. మీరు తప్ప ఈ లోకంలో మాకెవరు లేరయ్యా. మా దిక్కు మీరే నాయన, మా అండ, నా కొండ, మా కోట, మా సర్వము మీరే తండ్రి ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్న నరులు మమ్మల్ని ఏమి చేయగలరు తండ్రి ప్రభా? నీ చిత్తము లేనిదే నాయన మా తలలోని ఒక వెంట్రుక కూడా నాయన రాలదు అని సెలవిచ్చిన దేవానికి వందనాలు. నీ చిత్త ప్రకారమే మా జీవితాల్లో నాయన జరిగించండి. నీ కోరికలు నాయన మా ఎడల నాయన సిద్ధించేలాగా జరిగించండి. నాయన ప్రార్థన వస్తు కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారి యొక్క అవసరతను అక్కరతను ఎరిగిన దేవ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.